నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి అనేక సర్వేలు కసరత్తు తర్వాత ఇరు పార్టీల అగ్రనేతలు కలిసి ఒకే వేదికపై ఎలాంటి భేషజాలు లేకుండా ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేశారు 118 సీట్ల అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు అందులో 94 స్థానాలు టీడీపీ మిగిలిన 24 స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం 5 నియోజకవర్గాల అభ్యర్థుల్ని ప్రకటించారు టీడీపీ జనసేన తొలి జాబితాపై ఆ నియోజకవర్గాల్లో ఎలాంటి అలజడులు గాని ఏ విధమైన చర్చలు లేకుండా దాదాపు అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు తమ అధినేతల అభిష్టాన్ని తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ గౌరవించారు కానీ ఈ ప్రకటన మాత్రం రాష్ట్రంలో ఇద్దరు కాపు అగ్రనేతలకు అస్సలు నచ్చడం లేదంటున్నారు ఈ విషయాన్ని ఏదో రకంగా రచ్చ చేయాలని కంకణం కట్టుకున్నారు కాపు సామాజిక వర్గ అభివృద్ధి పేరిట వారు విడుదల చేస్తున్న లేఖలు ప్రకటనలు చూస్తే క్లియర్ కట్గా విషయం అర్థమవుతుందంటున్నారు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారన్న సమాచారం బయటకు వచ్చినప్పటి నుంచి తామే కాపు ప్రతినిధులు అన్నట్టు బిల్డప్ ఇచ్చిన ఇద్దరు కాపు పెద్దలు భయంకరమైన కోవర్ట్ ఆపరేషన్ ప్రారంభించినట్టు తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి టీడీపీతో జనసేన పొత్తు చిత్తు చేయాలని ట్రై చేశారు అది కుదరకపోవడంతో సీట్ల పంపకాలు ఇతర అంశాల్లో లొల్లిపెట్టి సమన్వయం లేకుండా ముందుకెళ్లకుండా చేయడానికి జోగయ్య లేఖలతో చేసిన తాపత్రయం అంతా ఇంత కాదు నిజానికి జోగయ్య మంచం మించి దిగలేని పరిస్థితిలో ఉన్నారు ఇద్దరు మనుషులు పట్టుకొని నడిపిస్తే గానీ ఆయన అడుగు తీసి అడుగు వేయలేని వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్నారు కానీ జోగయ్య పేరుతో లేఖలు ఆయన రాస్తున్నారా లేకపోతే వైసీపీ ఆఫీస్ నుంచి వస్తున్నాయా అన్న దానిపైన స్పష్టత లేదు చివరికి పవన్ డోంట్ కేర్ అనడంతో ఆయన కుమారుడు వైసీపీలో చేరిపోయారు ఆయనకు ఏదో టికెట్ ఇస్తారని అంటున్నారు నెక్స్ట్ సీన్లోకి ముద్రగడ పద్మనాభం ఎంట్రీ ఇచ్చారు ఆయన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తే ఇష్టారీతన సవాళ్లు చేసి పవన్ను కించపరిచారు పవన్ను ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిన ద్వారంపూడే తనకు చాలా ముఖ్యమన్నారు తర్వాత హఠాత్తుగా వైసీపీతో తనకు పడదని తాను టీడీపీ జనసేనలో చేరతానని చెప్పుకొచ్చారు ఆ రెండు పార్టీలు ముద్రగడను దగ్గరకు రానియకపోవడంతో మళ్ళీ ఆయన సీట్ల పంపకాల పేరుతో సలహా లేఖలు రాయటం ప్రారంభించారు అది కూడా కాపు జనాభా లెక్కతో ఇప్పుడు ముద్రగడ కూడా వైసీపీలో చేరి నేరుగా పవన్ కళ్యాణ్ పైనే పోటీ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి అంటే ముద్రగడ అసలు ఉద్దేశం ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది వాస్తవానికి ఆయన ఎజెండా అందరికీ తెలిసిన విషయమే ముద్రగడ వైసీపీకి సన్నిహితమని అందరికీ తెలుసు తర్వాత ఎందుకు విభేదాలు వచ్చాయో ఎవరికీ తెలియదు కానీ పవన్ కళ్యాణ్ పార్టీలో చేరి ఆయనను డిఫేమ్ చేయడానికి ఓ ప్రణాళిక ప్రకారం కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారని దాన్ని గమనించి పవన్ సైలెంట్ అయ్యారని అంటున్నారు ఇప్పుడు ముద్రగడ పిఠాపురం నుంచి పవన్ పైన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది ఇప్పటికే వంగాగీతను అభ్యర్థిగా ప్రకటించిన పవన్ పోటీ చేస్తే తాను పోటీ చేయలేనని చెప్పినట్టు తెలుస్తుంది దీంతో ఆ స్థానం పైన సై అంటున్నారంట ముద్రగడ అంటే జోగయ్య ముద్రగడ అసలు ఉద్దేశం ఏంటో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్